మీలో ఎందుకో తెలియదు, చాలామంది సెల్ ఫోన్స్తో ఎక్కువ సమయమును గడుపుతున్నారు కదా. ఏమైనా ఒక పైసా కలిసి వస్తుందా మీకు? అంటే వర్క్ విషయంలో వాడేది అది వేరులేండి. మీ వర్క్ కాకుండా మీకు తెలుసు, మీ మనస్సాక్షికి తెలుసు, మీరు సెల్ ఫోన్ ఎంతగా యూజ్ చేస్తున్నారు మీకు తెలుసా? ఆ టైం క్యాల్కులేట్ చేయండి ఒకసారి. మీరు సెల్ ఫోన్ యూజ్ చేసి ఆ టైం ఒకసారి కౌంట్ చేయండి, లెక్క పెట్టండి. టీవీని కూడా మీరు క్రమం తప్పకుండా ఎంత సమయం మీరు టీవీ ముందు స్పెండ్ చేస్తున్నారో ఆ టైం కూడా చూడండి. బయట అవుటింగ్ కొన్ని ప్రాంతాలు ఏదో అప్పుడప్పుడు పర్వాలేదు, రిలాక్స్ కొరకు స్నేహితులతో కుటుంబంతో అది పర్వాలేదు, కానీ డైలీ బయటన తిరగడానికి, ఎక్కువ షాపింగ్ల కొరకు, తర్వాత నీ సర్కిల్తో గడపడానికి, నీకేమైనా లాభము ఉపకారము, నీకేమైనా పని అక్కడ ఏమైనా జరుగుతుందా, లేదా మామూలుగానే గడుపుతున్నావా అని ఒక ప్రశ్న వేస్తూ, ఒకవేళ నీవు ఇలాగాని గడిపితే గనక అజ్ఞానముగా ఉన్నావు. పౌలు ఏమంటున్నాడో తెలుసా? దినములు చెడ్డవి గనుక సమయమును పోనివ్వక అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె మీరేం చేయాలా? సద్వినియోగం చేసుకోవాలా. సమయమును ఎంత దుర్వినియోగం చేసుకుంటున్నారో మీరు ఒక్కసారి మీ విషయాలు ప్రతిరోజు కూడా. అందుకనే 90వ సంకీర్తనలో 12లో మోషే అంటాడు, జ్ఞాన హృదయమును మాకు కలుగు చెయ్యము, మా దినములు లెక్కించడం మాకు నేర్పు. ఎందుకంటే టీవీ ముందు ఒక 2-3 ఇలా కూర్చుంటే చాలు, ఒక 2-3 గంటలు అయిపోతుంది. మా దినాలు మేము లెక్కించుకోలేకపోతున్నాం. అజ్ఞానుల వల్లే టీవీ ముందు, సెల్ ఫోన్ ముందు, స్నేహితులతో ఆయా సెంటర్స్లో మేము ఇలా ముందుకు సాగుతున్నాం. అజ్ఞానులుగా మా దినములు మాకు లెక్కించే జ్ఞాన హృదయము. సామెతల గ్రంథం అంతా కూడా ఇదేనండి. కుమారుడా, జ్ఞానమును నువ్వు వెదుకుము, అది నిన్ను ఈ రీతిగా చేస్తుంది. సామెతల గ్రంథం అంతా ఇదే. ఆ పైన లేదా ఆ గ్రంథం అంతా కూడా తెలివిని, వివేకమును, జ్ఞానము. ఒక క్రైస్తవుడు, ఒక విశ్వాసి దేనిని వెతకాలా? జ్ఞానమును వెతకాలి. ఆ జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలం. అలా వెతుకు, భయమును కనపరచు, భక్తిని కనపరచు, అప్పుడు నీకు జ్ఞానము కలుగుతూ ఉంటుంది. దేవుని యందు భయము భక్తి ఉంటే సెల్ ఫోన్ యూజ్ చేయవు తెలుసా, అవసరతలకు తప్ప. దేవుని యందు భయము భక్తి ఉంటే టీవీ ముందు అంతసేపు నువ్వు ఆ సమయమును దుర్వినియోగం చేయవు తెలుసా. దేవుని యందు భయభక్తులు ఉంటే స్నేహితులు అంత సమయము, అన్నన్ని పార్టీలు, అన్నన్ని ఈ రీతిగా ముందుకు వెళ్ళవు తెలుసా. అదే జ్ఞానము. అప్పుడు దినములు చెడ్డవి అని నీకు తెలుస్తుంది, జ్ఞాన హృదయము కలుగుతుంది. దినములు గడియలను నువ్వు లెక్క పెట్టుకుని దేవుని కొరకు నువ్వు జీవించగలుగుతావు.